మనం చూస్తున్న వేరియేషన్ ఏమంటారంటే హై బార్, పాజ్డ్, డీప్ స్క్వాట్ అంటారన్నట్టు. ఇందులో బార్‌ని మన ట్రాప్స్ పైన పెట్టుకొని మనం నీ కన్నా కిందికెళ్తాం. మనం డీప్ స్క్వాటెడ్ పొజిషన్ లోపల 1-3 సెకండ్ల పాటు మనం పాజ్ చేసి మళ్ళీ వాపసొస్తాం. జనాలు డీప్ స్క్వాట్స్ ఎందుకు ట్రై చేయరంటే కిందికి పోయిన తర్వాత ఆ బరువుని మనం పైకి లేపలేమేమో అని ఒక భయం ఉంటది మనసు లోపల. కొంత పీర్ ప్రెషర్ చేయబట్టి, లేకపోతే ఈగో లిఫ్టింగ్ చేయబట్టి వాళ్ళు ఏంటిదంటే తమ తాహతకు మించి కొద్దిగా ఎక్కువ తక్కువ వెయిట్ వేసుకొని హాఫ్ స్క్వాట్స్ కొడతా ఉంటారు. వాళ్ళు డీప్ ఫుల్ స్క్వాట్స్ కొట్టలేరు. వాస్తవానికి హాఫ్ స్క్వాట్స్ లోపలనే నీ ఇంజరీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన దగ్గర స్క్వాట్ షూస్ లేకపోతే బేర్ ఫుట్ తోటి చేయొచ్చు. స్క్వాట్ యొక్క డెప్త్ పెరగాలంటే మన హీల్స్ కింద స్మాల్ ప్లేట్స్ని పెట్టుకొని కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. డీప్ స్క్వాట్స్ చేసినప్పుడు బట్ వింక్ లేదా పోస్టీరియర్ టిల్ట్ అవ్వడం అనేది చాలా నార్మల్. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటిదంటే మన కోర్ని మంచిగా బ్రేస్ చేయాలి. టోస్ అవతల వైపుకు పెట్టి స్క్వాట్ చేస్తే కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.